భారత బాక్సింగ్ దిగ్గజం 6 సార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీ కోమ్ రిటైర్మెంట్ ప్రకటించారు. 2012 ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అయిన మేరీ కోమ్ వయసు కారణంగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 41 ఏళ్ల మేరీ కోమ్ తన కెరియర్ లో ఎన్నో మైలురాళ్లను అధిగమించారు. తనకు బాక్సింగ్ నుంచి వైదొలగాలని లేదని వయో పరిమితి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. బాక్సింగ్ రూల్స్ ప్రకారం ఎలైట్ 11 లో ఆడాలంటే ఎవరికైనా 40 ఏళ్ల గరిష్ట వయో పరిమితి ఉండాలి. ప్రస్తుతం మేరీ వయసు 41 కావడంతో తన ఆట నుంచి తప్పక వైదొలగాల్సి వచ్చింది. తనకు ఇంకా ఆడాలని ఉందని, కానీ దురదృష్టవశాత్తు వయసు తన ఆటకు అడ్డంకిగా మారిందని వెల్లడించారు. ఇక తాను ఏ ఈవెంట్స్ లోనూ పాల్గొనడం లేదని తెలిపారు. తాను జీవితంలో అనుకున్నవన్నీ సాధించానన్నారు మేరీ కోమ్. తన కెరియర్ లో ఎన్నో మరుపురాని విజయాలు సాధించారు. 2012 ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అయిన మేరీ అప్పటి వరకు మహిళా బాక్సింగ్ లో భారత్ తరపున ఎవరూ సాధించని రికార్డును నెలకొల్పారు. మహిళా బాక్సర్లలో మరెవరికీ సాధ్యం కాని రీతిలో 6 సార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచారు. 5 సార్లు ఆసియా ఛాంపియన్ అయ్యారు. తన 18 ఏళ్ల వయసులో పెన్సిల్వేనియాలోని స్క్రాంటన్ లో జరిగిన బాక్సింగ్ పోటీల్లో అంతర్జాతీయ ప్రవేశం చేసిన ఈ మణిపూర్ స్టార్ 48 కేజీల విభాగంలో తొలిసారి ఫైనల్ చేరి చివరి మెట్టుపై బోల్తా పడింది. అనంతరం జరిగిన ఏఐబీఏ ఉమెన్స్ ప్రపంచ ఛాంపియన్ లో విజేతగా నిలిచి భారత్ తరపున బాక్సింగ్ లో తొలిసారి బంగారు పతకం సాధించిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు మేరీ. 2005, 2006, 8, 2010లో వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో విజేతగా నిలిచారు. అనంతరం తన 2 పిల్లల కోసం ఆటకు కాస్త విరామం ఇచ్చిన ఆమె 2012 ఒలింపిక్స్ లో కాంస్య పథకంతో మువ్వెన్నెల జెండాను రెపరెపలాడించారు. 2018లో ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఛాంపియన్ పోటీల్లో మరోసారి విజేతగా నిలిచారు. అంతర్జాతీయ పోటీల్లో అద్భుత ప్రదర్శనతో దేశానికి చిరస్మరణీయ విజయాలు సాధించి పెట్టిన మేరీ కోమ్ గత కొద్ది రోజులుగా ఆటకు దూరంగా ఉన్నారు. 2022లో కామన్వెల్త్ క్రీడల సెలక్షన్ ట్రయల్ సందర్భంగా మోకాలికి గాయం కావడంతో అప్పటి నుంచి ఆమె రింగ్ లోకి దిగలేదు.